Namaste. Dear friends, today in our episode, we are paying tribute to Barakadi and we are understanding how important and what is the role of the Barakadi in making meaningful words. By mistake, if you place another Barakadi, that Barakadi is very, very efficient and it can totally change the meaning of the word. Whereas the whole sentence will become chaos. So, while keeping Barakadi, we should be very, very careful in what we utter in our mouth. That only we have to keep. We should have the clarity on Barakadi. What is A called? What is E called? What is O called? And what is the shape of that symbol? Otherwise, there will be total confusion. And words also will not get the clarity and the whole sentence will be disturbed. So, saluting the Barakadi, now we are entering into this episode of Padamula Garadi, 9th episode. Please, kind enough to share your suggestions through comments so that I can do some better work by following them. Thank you one and all. Namaste. ఈనాటి 9వ ఎపిసోడ్లోని పదముల గారడీలో మనము గుడింతపు గుర్తుల యొక్క ప్రాధాన్యతని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. గుడింతపు గుర్తు ఒకదానికి ఒకటి కనుక మనము పెడితే కనుక ఆ రెండు ఊలే కదా అని హ్రస్వ ఉకారం బదులు దీర్ఘ ఉకారం, దీర్ఘ ఉకారం బదులు హ్రస్వ ఉకారం, అదేవిధంగా ఈకారం ఏదైనా కానీ ఒకదాని బదులు ఒకటి కనుక పెడితే ఆ గుడింతపు గుర్తు ఎంత సమర్థవంతమైందంటే మనము చెప్పదలుచుకున్న పదము యొక్క అర్థాన్ని పూర్తిగా మార్చివేసి కొత్త అర్థాన్ని ఇస్తుంది. ఒక్కొక్కసారి అసలు ఏ అర్థము లేకుండా కూడా చేస్తుంది. దీని వలన వాక్య నిర్మాణంలో భావ సౌందర్యం అనేది దెబ్బతినే అవకాశం ఉంటుంది. కనుక ఈ పదముల గారడి మనకు ఏమి సూచిస్తోందంటే గుడింతపు గుర్తుని మనము ఏ విధంగా గుర్తుంచుకోవాలి, ఏ విధంగా ఆ స్థానంలో హల్లుకి అమర్చాలి అంటే ఏ అచ్చును తీసుకువచ్చి ఆ హల్లుకు జత చేసి ఆ అక్షరాన్ని సమర్థవంతమైన దానిగా చేయాలి అనే సూచనని తెలియజేస్తుంది. మనకి సూక్ష్మాన్ని కూడా అందిస్తోంది. మీరు అంతగా ఇబ్బంది పడక్కర్లేదు. ఇది తలకట్టు కాబట్టి ఆ వస్తుంది, ఆని పిలవండి, తలకట్టు పెట్టండి. ఈని పిలవండి, గుడి పెట్టండి. ఈని పిలవండి, గుడి దీర్ఘం పెట్టండి. ఐని పిలవండి, ఐత్వం రాయండి అని చక్కగా తన గుర్తుని తన పేరుని రెండిటిని కూడా మనకి స్ఫురించేట్టుగా సులభతరం కూడా చేస్తోంది. ఈనాటి అంశము కొంచెం కొత్తదిగా అనిపించవచ్చు. నిజానికి 10 పదాలు ఒక్కొక్క గుణితపు గుర్తు గురించి చెప్దాము అనుకున్నాను. కానీ మరొకసారి అవకాశం తీసుకుని అప్పుడు మనం వాటిని గురించి సుదీర్ఘంగా సమగ్రంగా ముచ్చరించుకుందాం. ఇప్పుడు మాత్రం సంక్షిప్తంగా వాటిని పరిచయం చేసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ 10 పదాలు ఏవి, ఈ 10 పదాల్లో ఉన్న పూర్వ పదము ఏది, ఉత్తర పదము ఏది అనేది గమనించి పూర్వపదంలో ఉన్న అక్షరాలే ఉత్తర పదంలో కూడా ఉన్నాయా, ఏవైనా చిన్న మార్పు కలిగి ఉందా, ఆ మార్పు కేవలము గుడింతపు గుర్తు మాత్రమేనా లేక మరేదైనా ఉందా అనేది గమనించే ప్రయత్నం చేద్దాము. దాని వలన భావ సౌందర్యం గాని భాషా సౌకుమార్యం కాని ఏ మాత్రము చెక్కు చెదరకుండా అదే విధంగా పరిమళాలను వెదజల్లుతోందా కూడా
గమనించే ప్రయత్నం చేద్దాము. ఈనాడు మనము తీసుకున్న 10 పదాలు ఏమిటో ముందు మనము గమనిద్దాము. 10 కాకపోతే ఒకటో రెండో ఎక్కువ కూడా ఉండవచ్చు, లేదంటే తక్కువ కూడా ఉండవచ్చు. ఆ పదాలు ఏమిటో గమనించి తరువాత ఆ పదాలలో మనము గమనిస్తున్న మార్పు ఏమిటో కూడా గుర్తించే ప్రయత్నం చేద్దాము. ఈనాటి మన పదాలు ఇక్కడ ఉన్నవి కలము, బలము, తరము, సన్నము, నకలు, తటి, చల్లని, వదంతి, పరులు, కల్లలు, గళము, మనము, సాగము. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 పూర్ణానుస్వారాన్ని కూడా చేర్చుకుంటే 13 మనకి పదాలు వచ్చాయి. ఈ 13 పదాల్లో మనం గమనించవలసింది ప్రథమాక్షరంలో మార్పు మాత్రమే ఉంది. మిగతా 2 ద్వితీయ తృతీయ అక్షరాలు యథాతథంగా అదే విధంగా ఉన్నాయి. కానీ ప్రథమాక్షరంలో కూడా హల్లు అదే ఉంది. కాకపోతే హల్లుకు ఉన్న గుణింతపు గుర్తు మాత్రం మారుతుంది. అది కూడా కాకుండా మన వర్ణమాలలో చూపించినట్టుగా కలకట్టుతో ఉన్న హల్లులే మనం తీసుకుంటున్నాం. అన్ని పదాల్లో కూడా పూర్వ పదము తలకట్టుతోనే ప్రారంభమవుతుంది. తలకట్టు ఉన్న అక్షరంతోనే ప్రారంభం అవుతుంది. కానీ ఉత్తర పదంలో మనం ఏ విధంగా తలకట్టు తర్వాత దీర్ఘము, గుడి, గుడి దీర్ఘము, కొమ్ము, కొమ్ము దీర్ఘము, రుత్వము, యత్వము, యత్వ దీర్ఘము, ఐత్వము, వత్వము, వత్వ దీర్ఘము, ఔత్వము, సున్నా అనేవి మనం గమనిస్తున్నాము. అదే వరుసలో అదే క్రమంలో ఇక్కడ పదాలకి కూడా మనము తలకట్టు స్థానంలో ఆ గుణింతపు గుర్తుని చేర్చి ఆ 2 పదాల్లో ఉండే వ్యత్యాసాన్ని గమనించే ప్రయత్నం చేస్తున్నాం. మొట్టమొదటి పదము కలము. కలము అంటే పెన్ను. మనకి పెన్ను అంటే ఇప్పుడు చాలా వాడుకలో ఉంది. దాన్ని కలము అని అనేవాళ్ళు. ఆ కలము అనే పదంలో మొట్టమొదట మనకి తలకట్టు ఉంది. ఆ అనేది ఉంది. ఉక్క ప్లస్ ఆ. కలము అనేది మనకి పెన్ను అనే అర్థాన్ని, వ్రాస సాధనము అనే అర్థాన్ని తెలియజేస్తుంది. ఉక్కు ప్లస్ ఆ స్థానంలో ఉక్కు ప్లస్ ఆ దీర్ఘాన్ని కనుక మనం తీసుకుంటే కాలము అనే అర్థం మనకి వస్తుంది. ఇక్కడ తలకట్టు ఉంది. ఈ తలకట్టు స్థానంలో ఇక్కడ దీర్ఘం ఉంది. దీర్ఘం వచ్చేప్పటికీ పెన్ను అనే అర్థాన్ని ఇచ్చే పదము తలకట్టు స్థానంలో తలకట్టు లోపించి దీర్ఘం వచ్చినప్పుడు సమయము, భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలము, వసంత కాలము, మధ్యాహ్న కాలము, సాయంకాలము అనే విధంగా సమయాన్ని మనకి తెలియజేస్తుంది. రెండవ పదమైన బలములో కూడా తలకట్టు ఉంది. కానీ మనం అనుకున్నాం కదండి, తలకట్టు ఒక్కొక్కసారి వస్తుంది, ఒక్కొక్కసారి రాదు. తన ఇష్ట ప్రకారంగా స్వేచ్ఛగా ఉంటుంది. ఇక్కడ మనం కనుక చూస్తే ఈ ఉబ్బ అనేది మూల స్వరూపం అనేది వచ్చి చేయండి. దానికి మనము ఇక్కడ దీర్ఘం ఇచ్చాం కాబట్టి దీర్ఘం తర్వాత గుడి ఈ వస్తుంది. ఈ వచ్చినప్పుడు ఈకేం గుర్తు? ఇక్కడ దీనికి ఎలా ఈ దీర్ఘం గుర్తు, దీనికి గుడి గుర్తు. ఇక్కడ గుడి గుర్తు వచ్చింది.
బలము అన్నప్పుడు శక్తి, దారుఢ్యము అనేది కనుక మనకు తెలియజేస్తుంటే ఆ పదము తలకట్టు స్థానంలో గుడి కనుక వచ్చి బిలము, రంధ్రము అనే వేరొక పదాన్ని మనకి తెలియజేస్తుంది. మూడవ పదము తరము, జనరేషన్, ప్రెసెంట్ జనరేషన్. ఈ తరము ఇందులో మనకి హల్లు ప్లస్ తలకట్టు ఉంది. ఇక్కడ గుడి ఇచ్చాం కాబట్టి ఇక్కడ గుడి దీర్ఘం ఇస్తున్నాం. అప్పుడు ఈకేంటి మన గుడిని తప్పు గుర్తు గారడి ఇందులో ఇచ్చినట్టుగా ఈ గుర్తు ఇక్కడ మనకి ఉంది. తరము అనేది ఒక వంశానికి, ఒక జనరేషన్ కి, ఒక సమయంలో ఉన్న వాళ్ళని తెలియజేస్తుంటే తీరము అనేది ఒడ్డు అనే దరి, తీరము, ఒడ్డు అనే ఒక వేరొక అర్థాన్ని మనకి అందిస్తోంది. దీని తర్వాత ఉన్న పదము సన్నము. హల్లు అచ్చు చేరింది. తలకట్టు మనం అన్నింటిలో వర్ణమాలలో ఉన్నట్టుగానే తలకట్టుతోనే తీసుకుంటున్నాం. ప్రథమ పదమన్నీ కూడా ప్రథమ పదములోని ప్రథమ అక్షరము, పూర్వ పదములోని ప్రథమ అక్షరము తలకట్టుతోనే ప్రారంభం అవుతోంది. తలకట్టు అక్షరమే ఉంటుంది. ఉత్తర పదంలో తలకట్టు స్థానంలో మరొక గుణింతపు గుర్తు వచ్చి తలకట్టుని తోసివేసి ఆ పదము యొక్క అర్థాన్ని పూర్తిగా మార్చి మరొక కొత్త పదాన్ని సృష్టిస్తోంది. అంటే ఇక్కడ పద విస్తరణ జరుగుతోంది. దీని తర్వాత ఉన్నది నకలు. సన్నము అనే దానికి మనము ఇక్కడ చూస్తే ఈ కొమ్ము అంటున్నాం మనం. ఆ కొమ్మే ఇక్కడ వచ్చింది. ఇక్కడ కొమ్ము వచ్చింది. సున్నముగా మారి గోడకి వేసే సున్నము, తాంబూలంలో తినే సున్నము. ఈ విధంగా సన్నము అనే పదము ఊ అనే గుళింతపు గుర్తుని, ఊ అనే అచ్చుని సహాయం తీసుకుని ఆ ఊ కొమ్ముగా మారి తన స్వరూపాన్ని మార్చుకుని సహాయ స్వభావంతో వచ్చి చేరి సున్నము అనే పదంగా మనకి ప్రకటనమవుతోంది. దీని తర్వాత ఉన్నది నకలు. నకలు అంటే డూప్లికేట్, ఒరిజినల్ కాదు. ఒరిజినల్ కాని దాన్ని ఇది నకలు పత్రము, వీడు నకలు మనిషి అని చెబుతూ ఉంటాం. ఆ నకలు అనేది సహజమైనది కాదు అని చెప్తుంటే దానికి కొమ్ము దీర్ఘం వస్తుంది. వచ్చినప్పుడు ఉన్న ప్లేస్ ఈ ఈ విధంగా గుర్తుగా మారి ఈ నాతో చేరి నూకలు అని మరొక కథ ఆహార పదార్థాన్ని మనకి తెలియజేస్తుంది. ఆ తర్వాత తటి, తీరము. ఈ తీరము తటి ఒకటే. ఒడ్డు. ఈ ఒడ్డులో ఇక్కడ వచ్చేప్పటికీ ఈ
అలాగే ఉంది. ప్లస్ అరు ఋషిలోది వచ్చింది. వచ్చి గుర్తు మారి త్రుటిగా మారి. త్రుటి రెప్పపాటు సమయము. తటి అన్నప్పుడు ఒడ్డు అనే అర్థం వస్తుంది. త్రుటి అన్నప్పుడు రెప్పపాటు సమయము అని సమయంలోని అతి తక్కువ విభాగాన్ని మనకి తెలియజేస్తుంది. దీని తర్వాత ఉన్న పదము చల్లని. ఇది వాతావరణంలో చల్లగా ఉందా, వెచ్చగా ఉందా, వేడిగా ఉందా అని తెలియజేస్తుంది. కూల్ డ్రింక్ చల్లగా ఉందా, చల్లని పానీయము, శీతల పానీయము అంటూ వాడతాం మనం. దానికి మనము ఇక్కడ యత్వం చేరుస్తున్నాం. దీని గుర్తు ఏంటి? ఇక్కడ తలకట్టు తీసివేసి యత్వం వచ్చినప్పుడు చెల్లని, కుదరని, ఇది చెల్లని పాత రూపాయి, ఇది చెల్లని పాత నోటు, చెల్లని నాణెము, చెల్లని మాటలు, ఈ విధంగా అమలు పరచలేని. చెల్లని, చల్లని అన్నప్పుడేమో ఒక స్వభావాన్ని, వాతావరణాన్ని మనకు తెలియజేస్తుంది. చెల్లని అన్నప్పుడేమో అది ఇప్పుడు ప్రస్తుతం వాడుకలో ఉందా లేదా, దానికి ఇప్పుడు తగినంత స్థానం ఇస్తున్నామా లేదా అనే విషయాన్ని మనకి తెలియజేస్తుంది. దాని తర్వాత ఉండే వదంతి. నేను కళ్ళు అచ్చు చేరాక, ఈ అచ్చు తలకట్టు కాబట్టి ఈ అన్నింటిలో కూడా మనకి ఆయే వస్తుంది. ఎందుకంటే అన్నింటిలో కూడా మనకి తలకట్టే ఉంది కాబట్టి ఆ అనే అచ్చు వస్తుంది. వదంతి పుకారు, ఉన్నవి లేనివి వీళ్ళు ఊహించేసుకుని చెప్పేది. వదంతులు, పుకారులు. వదంతిలో తలకట్టు స్థానంలో ఇక్కడ వేదాంతి. దీనికి ఏంటంటే గుర్తు? philosopher, a person who believes in spirituality, అతన్ని వేదాంతి అంటారు. ఆ విధంగా వదంతి, ఒక రూమర్ అనే పదము తన తలకట్టును మార్చుకుని యత్వదీర్ఘాన్ని ఆ స్థానంలో చేర్చుకున్నప్పుడు, ఆ అనే అచ్చు సహాయానికి బదులుగా ఏ అనే అచ్చు సహాయాన్ని తీసుకున్నప్పుడు వేదాంతిగా మారి ఒక గ్రేట్ ఫిలాసఫర్ అని మనకి కొత్త అర్థాన్ని ఇచ్చే పదాన్ని అందిస్తుంది. దీని తర్వాత ఉన్న పదము పరుగు. చాలాసార్లు మనం వింటూ ఉంటాం. అనే హల్లు ఆ అనే అచ్చుతో కలిసి ఈ ఆ అన్నింటిలో తలకట్టుగా మారి పరులు అనే పదాన్ని మనకి ఇస్తుంది. ఇదే పదము ఈ హల్లుని అలాగే తీసుకుంటున్న మూల స్వరూపాన్ని ఇక్కడ అయ్యి అనే వక్రతమాన్ని తీసుకుంటుంది. వక్రము, వక్రతరము, వక్రతమము. ఈ అయ్యి తన గుడింతపు గుర్తు అయిన రెండింటిని తీసుకుని ఇక్కడ మనం గమనించాలి. ఇప్పటి వరకు ఒకటే ఉంటున్నాయి,
ఇక్కడ మాత్రమే మనకి ఈ తలకట్టు స్థానంలో పైన ఒక గుర్తు కింద ఒక గుర్తు వచ్చి పైరులు పంటలు అనే పంట అనే అర్థాన్ని ఇస్తుంది. పర అంటే ఇతరులు అనే అర్థాన్ని ఇస్తుంటే పైరు అనేది పంట, మనకి ఆహారాన్ని ఇచ్చేది, ఆహార స్వరూపంలో ఉన్న ముడి సరుకు, అది చూపిస్తుంది. దీని తర్వాత ఇక్కడ కళ్ళలు బదులుగా అనే దాన్ని తీసుకుని దీని గురింతకు గుర్తువైన వత్వాన్ని తీసుకుని కొల్లలు, కళ్ళలు అంటేనేమో అబద్ధాలు, నిజం కానివి. కొల్లలు అంటేనేమో చాలా ప్లెంటీ, ఇక్కడేమో లైఫ్, అబద్ధాలు నిజం కానివి అని చెప్తుంది. ఇక్కడేమో చాలా ఉన్నాయి అని క్వాంటిటీ, ఎంత మొత్తంగా ఉన్నాయో చెప్తుంది. ఈ విధంగా ఈ ఒత్తం వచ్చి పదము యొక్క అర్థాన్ని మార్చింది. గళము, ఈ పదం కూడా మనం ముందు ఉచ్చరించుకున్నాం. యుగళము అనేప్పుడు ఏ విధంగా యుగ గళ అనే రెండు పదాలని మనకి అందించిందో. గణము అంటే స్వరము, గాత్రము, గొంతు. ఇక్కడ తలకట్టు స్థానంలో మనం ఒత్వ దీర్ఘం అంటారు, ఓ అంటారు. దాన్ని మనం తీసుకున్నప్పుడు ఇది తన గుర్తు అయిన ఓని ఇక్కడ తీసుకొచ్చి పెట్టేప్పటికీ గోళము, గ్లోబ్. గలము అన్నప్పుడు ఇక స్వరము గొంతు లోపల ఉండేది అని మనకు తెలుస్తుంటే, ఆ తలకట్టు స్థానంలో ఒత్వ దీర్ఘము వచ్చి అదే హల్లుని తీసుకుని గోళము అన్నప్పుడు యావత్ ప్రపంచానికి ప్రతీకగా ఉండే ఒక గ్లోబ్ అనే పదాన్ని మనకి అందిస్తుంది. దీని తర్వాత మనమందరం హంసప్, మనమందరం, దానిలోని అనే అచ్చు ఈ తలకట్టు స్థానంలో తలకట్టును ఉంచుకుని ఔ అనే అచ్చు సహాయం తీసుకుని పక్కన ఆ గుణింతపు గుర్తుని చేర్చుకుని, ఈ గుణింతపు గుర్తుని చేర్చుకుని మౌనము, సైలెన్స్ అని మరొక కొత్త పదాన్ని మనకి అందించింది. ఇక్కడ ఇది మాత్రం కొంతమంది ఇలా కూడా రాయొచ్చు అని అంటారు, పూర్వకాలంలో ఉంది అని. కానీ ప్రస్తుతం మనకి కనిపించట్లేదు. ప్రస్తుతం మనకి ఈ రూపమే కనిపిస్తుంది. ప్రాతము, ఇక్కడ మనం గమనించాల్సింది దీర్ఘం వచ్చింది. దీన్ని మనం పర్సంటేజ్ అంటాం. ఇట్లాంటి గుర్తు పెట్టేసి ఎన్నో శాతము, పర్సెంట్, 100లో ఎంత, సెంట్, పర్సెంట్, 100లో ఎంత.
ఆ పర్సెంట్ అనే పదంలో అనుస్వారం వచ్చింది. ఇది ఉభయాక్షరం. దీనికి గుణింతపు గుర్తు అంటూ ఉండదు. ఇది అచ్చుల్లో వస్తుంది, హల్లుల్లో వస్తుంది, ఎక్కడైనా రాగల స్వాతంత్రం దానికి ఉంది. ఆ శాతము పర్సెంట్ అనే దాంట్లో ఇది వచ్చేది శాతము. అది లెక్కని చెప్తోంది, ఎంత భాగం వస్తుంది వందలు అని. ఇది స్వభావాన్ని చెప్తోంది, శాంత స్వభావాన్ని తెలియజేస్తుంది. ఈ విధంగా మన పదములు వాటిలో చిన్న గుడించపు గుర్తులో మార్పు కనుక వస్తే ఆ పదము యొక్క అర్థాన్ని పూర్తిగా మార్చివేసే గారడిని చేస్తున్నాయి. ఇప్పటికి సెలవు తీసుకుంటాను. నన్ను క్షమించండి, చాలా పెద్ద వీడియో అయింది. నమస్తే. జై తెలుగు తల్లి.